లేచి ఒక సిద్ధపాటుతో వారు మరణించేదారు చాలా మంది. అయితే క్రీస్తు యేసు వారి మటుకు మరలా ఆయన ప్రాణులతో తీసుకొని తిరిగి మరలా లేచే అధికారికంగా తన ఆత్మను సిద్ధపరుచుకొని తన ఆత్మను ప్రభువుకి అప్పగించినట్లు మనం చూస్తాం. దీనిని బట్టి మనం ఆలోచన చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన తన ఆత్మను అప్పగించుకునే విషయంలో ఎంతో జాగ్రత్త పాటించినట్లు మనం చూస్తాం. అందుకే ప్రియులారా, తన తల్లిని ప్రేమించుటలో లేక విశ్వాసుని రక్షించుటలో లేక ఆత్మల దాహము తీర్చుటలో విడనాడినప్పుడు కూడా జాగ్రత్త పాటించడం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నీ కూడా ఆత్మ సిద్ధపడే విధంగానే కార్యం చేసేటట్టు. తన్ను తాను క్షమిస్తూ తన్ను తాను క్షమించబడి ఇతరులను క్షమించాడంట. తన్ను తాను ఆత్మల దాహము తీరుస్తూ ఇతరులను